శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాద యోగము. యోగమనగా కూడిక, జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమే యోగమనబడును. అట్టి ఐక్యమును సిద్ధింపచేయు మార్గమును యోగమనియే చెప్పబడును. జీవ బ్రహ్మముల యొక్క అట్టి సంయోగము నిష్కామకర్మచే కానీ, భక్తిచే కానీ, ధ్యానముచే, ఆత్మ సంయమముచే కానీ, జ్ఞానముచే కానీ సిద్ధించగలదు. కనుకనే ఆయా మార్గములను, సాధనలను అవలంబించినప్పుడు వానికి కర్మయోగమని, భక్తి యోగమని, ధ్యాన యోగమని, జ్ఞానయోగమని వేరువేరుగా పేర్లు కలిగినవి. అయితే విషాదమును ఒక యోగమేనా? విషాదమనగా దుఃఖము. దుఃఖము యోగమెట్లు కాగలదు? ప్రాపంచిక వస్తువుల కొరకు, భోగ భాగ్యముల కొరకు దుఃఖించుట యోగము కాదు. కానీ దైవము కొరకు, ధర్మము కొరకు దుఃఖించుట యోగమే అగును. విషాదము యోగము కాదు, కానీ అర్జున విషాదము యోగమగును. ఏలా అనగా అర్జునుడు ముల్లోకముల రాజ్యమును తృణప్రాయముగా నుంచి ప్రాపంచిక సుఖములను ఏవగించుకొని ధర్మము కొరకై తీవ్రముగా పరితపించెను. ఇట్టి స్థితి ముముక్షులకు అత్యావశ్యకము. అర్జునునకు కలిగిన వైరాగ్య భావన, ధర్మ జిజ్ఞాస, తీవ్ర పరితాపము జ్ఞాన ప్రాప్తికి, భగవదైక్యమునకు దారితీయునది అగుటచే ఆతని విషాదమును ఒకానొక యోగముగా వర్ణింపబడినది. దానిని గురించి వివరించున్నది కాబట్టి ఈ అధ్యాయమునకు అర్జున విషాదయోగము అను పేరు వచ్చినది. పూర్వ చరిత్రతో ఈ అధ్యాయమునకు గల సంబంధము. మహాభారత యుద్ధము ప్రారంభమై 10 దినములు గడిచినది. భీష్ముడు రణరంగమున కూలిపోయెను. ఆ వృత్తాంతమును వెనువెంటనే సంజయుడు ధృతరాష్ట్రునకు ఎరింగింప, ఆతడు పలువిధములా శోకించి యుద్ధము మొదలుపెట్టినది లగాయితూ అప్పటి వరకు జరిగిన వృత్తాంతమంతయును తెలుపవలసినదిగా సంజయుని కోరెను. అంతట సంజయుడు, ఇరు పక్షములందలి సైనికులు యుద్ధ సన్నద్ధులగుట, రణక్షేత్రమున శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు జ్ఞానోపదేశము చేయుట మున్నగు విషయములు అన్నింటినీ వివరముగా ధృతరాష్ట్రునకు తెలియజెప్పెను. అదియే ఈ గీతాశాస్త్రము. అవతారిక. యుద్ధమును గూర్చి ధృతరాష్ట్రుడు సంజయును ప్రశ్నించుచున్నాడు. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను: ఓ సంజయ, నావారలగు దుర్యోధనాదులను, పాండుపుత్రులగు ధర్మరాజాదులను యుద్ధము చేయ కుతూహలముతో పుణ్యభూమి అగు కురుక్షేత్రమున చేరి ఏమి చేసిరి? ధృతరాష్ట్రునితో సంజయుడు ఇట్లు వచించెను: అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూహాకారముగా రచింపబడి ఉన్న పాండవసేనను చూచి తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి ఇట్లు పలికెను: ఓ గురువర్య, బుద్ధిశాలియు మీ శిష్యుడు అగు దృష్టద్యుమ్ని చేత వ్యూహాకారముగా రచింపబడి ఉన్నట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమును చూడుడు. దుర్యోధనుడు పాండవ పక్షమున గల ముఖ్య యోధుల యొక్క పేర్లను ద్రోణాచార్యునకు ఎరింగించుచున్నాడు. ఈ పాండవ సేన యందు గొప్ప విలుకాండ్రును, యుద్ధమునందు భీమార్జునులతో సమానులగు శూర వీరులును పెక్కురు కలరు. వారు ఎవరనినా యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడకు కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరోత్తముడగు శైబ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమోజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు వీరందరూ మహారథులే అయి ఉన్నారు. ఓ బ్రాహ్మణోత్తమ, ఇక మన సైన్యంలో ప్రముఖులు, సేనానాయకులు ఎవరు కలరో వారలను జ్ఞాపకము కొరకు మీకు చెప్పుచున్నాను, వినుడు. మీరు భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకనూ నా కొరకు తమ తమ జీవితములను దారబోయునట్టి అనేక ఇతర శూరులు అందరూ యుద్ధ సమర్థులై వివిధ శస్త్రాస్త్ర సంపన్నులై ఇచ్చట ఉన్నారు. అట్టి శూరుల కల మన సైన్యము భీష్మునిచే కాపాడబడుచు అపరిమితముగా ఉన్నది. పాండవుల యొక్క ఈ సేనయో భీమునిచే రక్షింపబడుచు పరిమితముగా ఉన్నది.
మీరందరును వ్యూహా మార్గములందు మీ నియమిత స్థానములందు ఉండి భీష్మునే సర్వవిధముల కాపాడుచుండవలెను. ఈ ప్రకారముగా దుర్యోధనుని వృత్తాంతమిరింకించి సంజయుడు రణరంగమున తదుపరి జరిగిన సంఘటనలను వివరించుచున్నాడు. పరాక్రమశాలియు కురువృద్ధుడు అగు భీష్మ పితామహుడంతటా దుర్యోధనునకు ఉత్సాహము కలుగునట్టులా పెద్దగా సింహధ్వని చేసి శంఖమును పూరించెను. భీష్ముడు శంఖారవము చేసిన పిమ్మట కౌరవ సైన్యమందలి తక్కిన వారును శంఖములను, బేరులను, తప్పెటలు మున్నగువానిని వెంటనే మ్రోగించిరి. ఆ శబ్దముచే దిక్కులు పిక్కటిల్లెను. పిమ్మట తెల్లని గుర్రములంబూంచిన గొప్ప రథమునందు కూర్చొని ఉన్న కృష్ణార్జునులు ఇరువురును తమ తమ దివ్యములగు శంఖములను గట్టిగా ఊదిరి. శ్రీకృష్ణుడు పాంచజన్యము అను శంఖమును ఊదెను. అర్జునుడు దేవదత్తమును ఊదెను. భయంకర కార్యములను ఒనర్చు భీముడు పౌండ్రము అను గొప్ప శంఖమును ఊదెను. కుంతీసుతుడగు ధర్మరాజు అనంత విజయమును, నకులుడు సుఘోషమును, సహదేవుడు మణిపుష్పకమును ఊదిరి. అట్లే గొప్ప ధనస్సు గల కాశీరాజును, మహారథుడగు శిఖండియు, దృష్టద్యుమ్నుడును, విరాటుడును, అపజయమునొందని వాడుగు సాత్యకియు, ద్రుపదుడును, ద్రౌపదీ తనయులగు ఉపపాండవులును, గొప్ప భుజబలము గల అభిమన్యుడును సేనయందు అంతటా వేరువేరుగా తమ తమ శంఖములను ఊదిరి. పాండవ వీరుల శంఖముల యొక్క ఆ సంకుల ధ్వని భూమ్యాకాశములను దద్దరిల్ల చేయిచు దుర్యోధనాదుల గుండెలను బ్రద్దలు చేసెను. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అటు పిమ్మట రణరంగమున ఆయుధములు ప్రయోగింపబడబోచుండగా కపిధ్వజుడగు అర్జునుడు యుద్ధ సన్నద్ధులయ్యున్న కౌరవులను చూచి ధనస్సుని చేబూని శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను. ఓ కృష్ణ, ఈ యుద్ధారంభమునందు నేను ఎవరితో పోరు సల్పవలయునో అట్టి ఈ యుద్ధాభిలాషులను ఎచ్చటి నుండి నేను చక్కగా చూడగలుగుదునో రెండు సేనల మధ్య అచ్చోట నా రథమును నిలబెట్టుడు. దుష్టబుద్ధి గల దుర్యోధనునకు యుద్ధమున ప్రియమన గూర్పనించి ఇచట చేరియున్నట్టి ఈ యోధులను నేను చూచెదను. సంజయుడు ఇట్లు పలికెను. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు ఇట్లు చెప్పగా అంతటా శ్రీకృష్ణుడు ఉత్తమమగు ఆ రథమును రెండు సేనల మధ్య భీష్మ ద్రోణులకును ఎల్ల రాజులకును ఎదుట నిలిపి, అర్జునా, ఈ చేరియున్న కౌరవులను చూడుము అని చెప్పెను. తదుపరి అర్జునుడు అచట రెండు సేనల యందును నిలిచియున్నట్టి తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, అన్నదమ్ములను, కొడుకులను, మనుమలను, స్నేహితులను, మామలను, హితైషులను అందరినీ చూచెను. అర్జునుడు యుద్ధభూమి యందు నిలబడి ఉన్న ఆ బంధువులందరినీ బాగుగా పరికించి దయాద్ర హృదయుడై దుఃఖించుచు ఇట్లు పలికెను. అర్జునుడు చెప్పెను. ఓ కృష్ణమూర్తి, యుద్ధము చేయుటకై ఇచట సమకూడిన ఈ బంధుజనులను చూచి నా అవయవములు పట్టుతప్పుచున్నవి, నోరెండుకొని పోవుచున్నది, శరీరమందు వణుకు పుట్టుచున్నది, గగురుబాటు కలుగుచున్నది, గాంధీవము చేతి నుండి జారిపోవుచున్నది, చర్మము మండుచున్నది, నిలబడుటకైనను నాకు శక్తి లేకున్నది, మనస్సు గిర్రున తిరుగుతున్నది. ఓ కృష్ణమూర్తి, పెక్కు అపశకునములను సహితము చూచుచున్నాను. యుద్ధమునందు బంధువులను చంపిన వెనుక పొందబోవు లాభమెద్దియో నాకు కనిపించుటలేదు. కృష్ణ, నేను విజయమును కాని, రాజ్యమును కాని, సుఖములను కాని కోరను. రాజ్యముతో కాని, భోగములతో కాని, జీవితముతో కాని మనకేమీ ప్రయోజనము? ఎవరి నిమిత్తము ఈ రాజ్యమును, భోగములను, సుఖములను మనము కోరుదుమో అట్టి గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, సంబంధులు ఎల్లరూ ప్రాణముల మీద, ధనముల మీద ఆశ వదులుకొని ఈ రణరంగములో వచ్చి నిలబడి ఉన్నారు. ఓ కృష్ణ, నన్ను చంపువారలైనను వీరిని ముల్లోకముల రాజ్యాధిపత్యము కొరకైనను నేను చంపనిచ్చగింపను. ఇక భూలోక రాజ్యము కొరకు వేరుగా చెప్పవలెనా? ఓ కృష్ణ, దుర్యోధనాదులను చంపుటచే మనకేమి సంతోషం కలుగును? దుర్మార్గులైనను వీరిని చంపుట వలన మనకు పాపమే కలుగును.
ఓ కృష్ణ, కావున మన బంధువులకు దుర్యోధనాదులను చంపుటకు మనము తగము. మన వారిని చంపి మనమిట్లు సుఖపడగలము? ఓ కృష్ణ, రాజ్యలోభముచే భ్రష్టచిత్తులైన దుర్యోధనాదులు వంశనాశనము వలన కలుగు దోషమును, మిత్రద్రోహము వలన కలుగు పాపమును ఒకవేళ ఎరుగకున్నను ఆ రెండింటినీ బాగుగా తెలిసినట్టి మనమేల ఈ పాపకృత్యము నుండి విరమింపకూడదో అర్థము కాకున్నది. ఓ కృష్ణ, కులము నశించుటచే అనాదిగా వచ్చు కులధర్మములు అంతరించిపోవును. ధర్మము నశించుటచే కులమంతటను అధర్మము వ్యాపించును. అధర్మము వృద్ధి నొందుటచే కులస్త్రీలు చాలా చెడిపోవుదురు. స్త్రీలు చెడిపోవుటచే వర్ణసంకరం ఏర్పడును. అట్టి వర్ణసంకరము వలన సంకరము చేసిన వారికి సంకరము నొందిన కులమునకు కూడా నరకము సంప్రాప్తించును. వారి పితృదేవతలు శ్రాద్ధములు తర్పణములు లేనివారై అధోగతిని పొందుదురు. ఓ కృష్ణ, కుల నాశకుల యొక్క జాతి సాంకర్య హేతువులైన ఈ దోషముల చేత శాశ్వతములగు జాతి ధర్మములు కులధర్మములు నశించిపోవుచున్నవి. కులధర్మములు నశించిన మానవులకు శాశ్వత నరక నివాసము కలుగునని మనము వినియున్నాము. కటకట రాజ్యసుఖమందలి ఆశచే మనము బంధువులను చంపుటకు ఉద్యమించి మహాపాపమును చేయుటకు సమకట్టితిమి కదా. ఆయుధములు ధరింపకయు ఎదిరించకయు ఉన్న నన్ను ఆయుధములు చేబూనిన దుర్యోధనాదులు ఈ యుద్ధమున చంపుదురేని అది నాకు మరింత క్షేమమైనదియే అగును. సంజయుడు చెప్పెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, యుద్ధభూమి యందు అర్జునుడు ఈ ప్రకారముగా చెప్పి శోకముచే కలతనొందిన చిత్తము కలవాడై బాణంతో కూడిన వింటిని పారవైచి రథముపై చతికలబడెను. ఓం. ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదము అగు భగవద్గీత యందు అర్జున విషాదయోగము అను మొదటి అధ్యాయము. ఓం తత్సత్.